బంధం ఎప్పుడు ప్రశ్నించేలా ఉండకూడదు. బాధ పెట్టేలా కూడా ఉండకూడదు. భయపెట్టేలా అంతకన్నా కూడా ఉండకూడదు. బంధం ఎప్పుడు అర్థం చేసుకునేలాగా ఉండాలి. దాన్నే బంధం అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? అది స్నేహ బంధమైనా, ఇంకే రిలేషన్‌షిప్ అయినా అందులో ముఖ్యంగా ఉండవలసింది ఏంటి? అర్థం చేసుకోవడం. బాధ పెట్టడం, భయపెట్టడం అలాంటివి ఏవి ఉండకూడదు. అలాంటివి ఉంటే దాన్ని బంధం అని ఎలా అంటాం మనం? ఒకవేళ అలాంటివి ఉన్నా అర్థం గలగాలి. బంధంలో ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటో మీ అందరికీ తెలుసు కదా! అర్థం చేసుకోవడం. ఒకవేళ కోపం వచ్చినా వెంటనే బుజ్జగించుకోవాలి. ఏ బంధమైనా మన దగ్గరున్నంత వరకు మనం పూర్తిగా దాని విలువను గ్రహించలేమండి. కానీ ఒక్కసారి ఇది నిజంగా మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. అది ఏ బంధమైనా స్నేహం అయినియండి, తల్లి అవ్వనియండి, భార్యాభర్తలు అవ్వనియండి, ఏ బంధమైనా మన దగ్గరున్నంత వరకు నేనే కాదు, మీరే కాదు ఎవ్వరు కూడా పూర్తిగా దాని విలువను గ్రహించలేరండి. ఒక్కసారి చెయ్యి జారిపోయిన తర్వాత, అయ్యో! మనం ఇన్ని రోజులు గ్రహించలేకపోయామే అని చాలా బాధపడతాము. ఆ బంధాలు ఏది ఏ బంధమైనా అది కోల్పోయాక మనకి పూర్తిగా దాని విలువ తెలుస్తుందండి. అప్పటి వరకు కొంతవరకే మనకు తెలుస్తుంది. కానీ మనము నాకన్నీ తెలుసు అనే భ్రమలోనే ఉంటాం. అదొక్కసారి మనం కోల్పోయాక అయ్యో! నేనింత పొరపాటు చేశానే, ఇంకొంచెం సమయం నా బంధం కోసం కేటాయిస్తే బావున్నేమో అనుకుంటాం. అందుకే మనకి బంధాలు అవన్నీ సమయం ఉన్నప్పుడే మన సమయాన్ని కొంచెం వాటి కోసం వినియోగించాలండి. మనం ఏం చేయాలి? మనందరం మన బంధాల్ని నిలబెట్టుకోవాలి. ఎలా నిలబెట్టుకోవాలండి? అడగండి మీరు నన్ను ఎలా నిలబెట్టుకోవాలని? మీకున్న సమయంలో కొంత సమయాన్ని మీ బంధం కోసం కేటాయించండి. అది ఏ ఏ బంధమైనా ఫ్రెండ్ అయినా, కూతురైనా, కొడుకైనా, తల్లైనా ఇంకెవరైనా మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే మీకున్న సమయంలో కాస్త సమయం ప్రేమగా వాళ్ళతో కేటాయించండి. తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి సిగ్గుపడొద్దు. క్షమిస్తున్నారు కదా అని పదే పదే చులకనగా కూడా చూడొద్దు. ఆ బంధం ఉండదండి అప్పుడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు అంతే. క్షమిస్తున్నారు కదా అని పదే 10 సార్లు చులకనగా చూస్తే ఆ బంధం ఎప్పటికీ నిలబడదండి. తప్పు చేస్తే క్షమాపణ అడగండి. తప్పు లేదు. ప్రతిసారి అదే తప్పు చేసి వీళ్ళు క్షమిస్తున్నారు కదా అని చులకనగా చూస్తే మాత్రం ఆ బంధం ఎప్పటికీ గట్టిగా నిలబడదండి. ఈ బంధాలన్నీ కాపాడుకోవడానికి మనలో మనం యుద్ధం చేస్తుంటాం చూడండి. అది నరకం అనుకోండి. ఒక్కొక్కసారి కొన్ని బంధాలు మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవు. అలాంటి వాళ్ళని మనం విడిచిపెట్టేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి ఇదంతా మాకిలా చెప్తుంది అంటున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. నా జీవితం నాకు నేర్పించిన పాఠాలేనండి. విలువివ్వని బంధాలకి కొంతవరకు మనం నేర్పించడానికి ప్రయత్నించాలి. ఇంకా అదే పనిగా నేర్పిస్తూ మనల్ని మనం కోల్పోతూ మన మనసును బాధ పెట్టుకుంటూ ఎందుకు ఇలా చేస్తున్నాము అని అర్థం గాక అలాంటి బాధలు ఎవ్వరు కూడా ఉండకూడదండి. 1, 2, 3, 4 సార్లు ప్రయత్నించండి తప్పు లేదు. ఇంకా అదే పనిగా వాళ్ళ కోసం దిగజారిపోతూ ఆ బంధం నిలబెట్టుకున్నా ఒకవేళ మీరు అంటున్నారు కదా! బంధాల కోసం మనం ఇలా పోరాడాలి అని. అలా నిలబెట్టుకున్నా మనకి ఒరిగేదేముందంటే ఒరిగేది అంటే మనం ఏది ఆశించకుండా నిలబెట్టుకునేదే బంధం. కానీ పదే పదే దిగజారుతూ మనల్ని కోల్పోతూ కొన్ని బంధాలుంటాయండి. అలాంటివి నిలబెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మనందరికీ కష్టాలొస్తాయండి. కష్టాలు రాకుండా ఎవ్వరు ఉండరు. మనుషులే కాదు, పశువులే కాదు, పక్షులే కాదు అన్ని ప్రాణులకి కష్టాలొస్తుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కష్టం ఎప్పుడు మనతో ఉండిపోదు. అలాగే సంతోషం కూడా మన దగ్గరికి రాకుండా వెళ్ళదు. కష్టాలొచ్చాయని బాధపడొద్దు ఎవ్వరు. ధైర్యంగా ఎదుర్కోండి. అందులో పాఠాలు నేర్చుకోండి. ఒకవేళ మీకు బాధ కనిపించిందనుకోండి, ఓపికగా ఉండడం నేర్చుకోండి. అయ్యో! నాకింత బాధొచ్చిందా అని చెప్పి మీరు ఒక గంట సేపు వేడిచారనుకోండి, అది ఇంకా మిమ్మల్ని కుంగదీసేస్తూ ఉంటుంది. బాధొచ్చిందనుకోండి, అది మీకేదో నేర్పడానికే వచ్చింది. దాని నుండి నేర్చుకోండి మీరు. అంతేగాని అయ్యో! నాకు 10 మందికి చెప్పుతూ ఇంకొంచెం ఎక్కువ బాధపడొద్దండి ఎవ్వరు కూడా. మీకు బాధ అనిపించిందనుకోండి, మీరు ఎవరిని దైవం అనుకుంటారో ఒక చెట్టులోనే చూస్తారో, ఒక నరసింహస్వామి స్టోరీ అందరికీ తెలిసిందే కదా! ఒక స్నేహితుడిలోనే చూస్తారు. మీకు ఎక్కడ దైవం అనిపిస్తే మీ మనసుకే చెప్పుకోండి. మనసులోనే భగవంతుడున్నాడు కదా! అలాగే ఎప్పుడు ఎవ్వరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదండి. ఎ ఆలోచించండి ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు. తొందరపడి తీసుకున్నామనుకోండి, కొన్ని నిర్ణయాలకి మన జీవితం మొత్తం దానికి రుణపడిపోయి జీవితం మొత్తం దానికి మూల్యం కట్టాల్సొస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఏంటి మాకు ఈ సోది అనుకుంటున్నారా? నచ్చితే చూడండి చాలా సార్లు చెప్పాను కదా! నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను రిప్లై కూడా ఇవ్వనండి. ఎందుకంటే అలాంటి కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ నా టైం నేను అస్సలు వేస్ట్ చేసుకోవాలనుకోవటం లేదు. సంతోషం అన్నది ఎప్పుడు మనం అడగకుండానే
మనని వెతుక్కుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి మనతోనే ఉంటుందండి. అలాగే బాధలు కూడా మన దగ్గరికి వచ్చిన ఎన్నాళ్ళో ఉండవండి. కాలం తీరిపోగానే అవి కూడా వెళ్ళిపోతాయి. అందరూ మనం చేయాల్సిందేంటి, మంచిగా ఉండాలి, మన ధర్మం మనం నిర్వర్తించాలి, మన పనులు మనం చేసుకుంటూ పోవాలి. ఏదైనా మనకి చెడ్డ జరిగిందనుకోండి, జరిగిన దాని గురించే పదే సార్లు బాధపడకూడదు, మర్చిపోవాలి. దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. జరుగుతున్నది ఏంటి, ఇప్పుడేం జరుగుతుంది అన్నది కూడా మనం దృష్టి పెట్టాలండి. ఏదైనా జరిగింది అనుకోండి, దానికి ఎప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. అది జరిగితే ఇలా ఏమవుతుందో అని. మనం ఇంకొక్కటి చేయాలండి, ఎవ్వరిని కూడా మనం కష్టపెట్టకూడదండి. మనం ఎవ్వరిని కష్టపెట్టకూడదు. మనం తెలియక ఎంతోమందిని బాధ పెడతాం, కష్టపెడతాం. తర్వాత తెలుస్తుంది, అయ్యో ఇలా బాధ పెట్టామే, ఇలా కష్టపెట్టామే అని. మనకి తెలిసి ఎవరిని కష్టపెట్టకూడదండి. ఒక్కసారి మాట విసిరేసి ఒక్కసారి కష్టపెట్టామంటే దాన్ని మళ్ళీ మనం తీర్చలేమండి. ఏం చేసినా తీరదు అది. ఎవరికైనా కష్టం ఉందనుకోండి, మీకు వీలైనంత వరకు సహాయం చేయండి. ఎదుటివారు ఉన్న కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, సలహా ఇవ్వండి. సరైన సమయంలో మంచి సలహా మీకు అనిపించింది, సహాయం ఏది చేయగలిగితే అది అంత సహాయం చేయండి. సహాయం చేయడానికి నా దృష్టిలో ఆస్తులు అంతస్తులు అక్కర్లేదండి. మనం తిన్న 4 ముద్దల్లో ఒక ముద్ద పెట్టినా అది సహాయమేనండి. మీరు అడగొచ్చు, మా దగ్గర ఏమీ లేవు, మేము ఎలా సహాయం చేయాలని. నువ్వు 10 ముద్దలు తిన్నావనుకో, ఒక 2 ముద్దలు పెట్టు, అది సహాయమే కదండి. నువ్వు 10 జతల బట్టలు కొనుక్కున్నావనుకో, నీకు పాత బట్టలు ఏమైనా ఉంటాయి కదా, దాచి మూట కట్టుకోకుండా అందులోని ఒకటో రెండో ఇవ్వండి, అది సహాయమే కదండి. మాకు ఏ ఆస్తులు అంతస్తులు లేవు, మేము ఎలా సహాయం చేయాలని ఎవరూ ప్రశ్నించొద్దండి. సహాయం చేయాలి అని మనసు ఉందనుకోండి, మనకున్న దాంట్లోనే, మనం తింటున్న దాంట్లోనే, మనం బ్రతికే బ్రతికులోనే ఏదో ఒకటి మనం సహాయం చేయగలమండి ప్రతి ఒక్కరం. ఒకటండి, మనని అవసరానికి ఎవరైనా వాడుకున్నారని అనుకోండి, అవసరం తీరి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ గురించి మనం చింతిస్తూ ఆలోచిస్తూ బాధపడొద్దు. అందరూ అందంగా ఉంటామండి. మన అందం ఎక్కడుంటుందో తెలుసా? మన మనసులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది. మనం ఎక్కడో వెతుక్కోక్కర్లేదండి. మన ఫేస్లో ఉండే సౌందర్యం ఏదో ఒక రోజు పోతూ ఉంటుంది, కానీ మన మనసులో ఉండే హృదయం ఉంటుంది కదా, చూసారా అందం, అది ఎప్పటికీ చెరిగిపోదండి. మీ చిరునవ్వులో అందం ఉంటుంది, మీరు చేసే సహాయంలో అందం ఉంటుంది, మీరు చూపించే ప్రేమలో అందం ఉంటుంది. అవునా కాదా ఫ్రెండ్స్? అందరికీ నచ్చాలని రూల్ లేదండి. మన ఇంట్లోనే అందరికీ నచ్చమండి. అందరికీ నచ్చాలి అని ఆలోచిస్తే ఈ జీవితం సరిపోదండి. 100 జన్మలు ఎత్తినా మనం అందరికీ నచ్చేలా ఉండలేమండి. మనకి నచ్చే వారితో కలిసి నడుద్దాం, నచ్చకపోయిన వారి కోసం మనం అస్సలు ఆలోచించొద్దు. ప్రయత్నిద్దాం వాళ్ళతో కలవడానికి. ఒక్కసారి ప్రయత్నిద్దాం, 2 సార్లు ప్రయత్నిద్దాం, పదే ప్రయత్నిస్తే ఇంక మన జీవితం మనమే వ్యర్థం చేసుకున్నట్లండి. మనసుకి ఎప్పుడు ధైర్యం చెప్పుకోవాలి. మనకి బాధ అనిపిస్తుంది, కష్టం వస్తుంది, మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఏంటి మాకు ఈ సోదంతా అనుకుంటున్నారా? నచ్చిన వాళ్ళు చూడండి, చాలాసార్లు చెప్పాను కదా, ఇలా చెప్తున్నానని నన్ను ఎవరో బాధ పెట్టేస్తున్నారు, నేను ఎవరినో బాధ పెట్టేస్తున్నాను అని కాదు. నా జీవితం నేర్పిన పాఠాలు, అనుభవాలే నేను మీకు చెప్తున్నాను. విషయాలు ఎంత చిన్న వయసు నుంచి మనం గమనించగలిగితే మన జీవితం అంత బాగుంటుందండి. ఒకసారి మొత్తం అయిపోయాక ఈ విషయాలు ఏమైనా తెలుసుకున్నాం అనుకోండి, ఇది అంతా వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా. ఇవి నేను మీకే కాదు, మా పిల్లలకి కూడా ఇలానే చెప్తానండి. ఎవరికి ఏ ఇబ్బంది మనం పెట్టకుండా బతకాలండి. ఎవరిని బాధ పెట్టకుండా బతకాలండి. ఆ బతుకులోనుంటుంది చూడండి ఒక అందం, అది మాటలకి కూడా అందదు. మన జీవితంలో మనం అందరినీ కష్టపెట్టడం మన వల్ల ఎవ్వరి వల్ల కాదండి. కానీ ఒక్కటి మన అందరి వల్ల అవుతుంది. ఏంటి తెలుసా? అడగండి ఏంటో అని. అందరితో మనం సంతోషంగా ఉండగలం. మనం అందరి దగ్గర సంతోషంతో కలిసిమెలిసి ఉండగలం. కానీ అందరి నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేయడం, 100 మందిని సంతోషపెట్టడం, కనీసం మన కుటుంబంలో ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం కూడా మన వల్ల కాని పనండి. కానీ మనందరం చేయగలిసింది ఏంటి అంటే అందరితో సంతోషంగా ఉండాలి. ఏంటి మాకు ఈ సోది అనుకుంటున్నారా? సరే మ్యూజిక్లోకి వెళ్ళిపోదామా? మీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాను, మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను. మనందరం ఒక ఫ్యామిలీ కదా. చిన్న విషయాలకి ఎప్పుడు చిరాకు పడకూడదండి. చిన్న విషయాలకి చిరాకు పడటం వదిలిపెట్టేస్తే మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలం. అన్నీ hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right. My nerves are working overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows into the fire. Don't be afraid to go out on a wire. Live in the moment.
just gotta be fearless.